థ్యాంక్ యూ మంజు గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ ద చీఫ్ గెస్ట్స్. చాలామంది ఉన్నారు, పేర్లు ఇప్పుడు చెప్తే ఐ థింక్ ప్రోగ్రామ్ చాలా లేట్ అయిపోయింది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆల్ ద వే. అండ్ ఫస్ట్ ఈ మూవీ గురించి, స్టోరీ గురించి మా డైరెక్టర్ చాలా చెప్పారు, చాలా రివీల్ చేయకూడదని చెప్పారు. సో ఎవరికి ఆ ఫ్రీడమ్ లేదు, ఆ లిబర్టీ లేదు స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడేంత. బట్ నా క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడచ్చు. అది చాలా బేసికలీ నా ఎక్స్టీరియర్ క్యారెక్టరు, సినిమాలో క్యారెక్టరు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, రియల్ క్యారెక్టర్స్. సో మీరు చూసారు, ట్రైలర్ చూసారు, చాలా డిఫరెంట్గా కమర్షియల్గా ఒక తిక్కల క్యారెక్టర్. సో వాడికి ఏమి నచ్చింది, పక్కన వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాడికి ఏమి నచ్చితే అదే చేసేస్తాడు. సో దట్ ఈస్ హౌ మై క్యారెక్టర్ ఇస్. అట్లాంటి వాడుకి ఒక మిషన్ అప్పచెప్తే అది ఎట్లా అవుతుంది, ఏం జరుగుతుంది, దానికి వచ్చే అడ్డంకులు ఏంటనేది ఈ సినిమా స్టోరీ. అండ్ ఇట్ హ్యాస్ బీన్ షాట్ వెరీ వెల్ విత్ గుడ్ విజువల్స్. థ్యాంక్స్ టు మై డిఓపి కన్నా. ఆయన నాతో సెకండ్ సినిమా పనిచేస్తున్నారు గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత. అండ్ హీస్ గివెన్ మీ అ వెరీ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ లుక్. అండ్ థ్యాంక్ యూ కన్నా, దిస్ ఇస్ మై బెస్ట్ లుక్ టిల్ డేట్. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా కేర్ తీసుకొని లుక్ పరంగా వీ డిస్కస్డ్ అ లాట్ అండ్ అట్లా ఈ క్యారెక్టర్ చేయటం జరిగింది. అండ్ ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అందరూ అనుకున్నట్టు. ఎస్పెషలీ ఇప్పుడు అనుకుంటారు నెపోటిజం అని, బట్ బ్యాక్గ్రౌండ్ ఉందని. బట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎట్ ద సేమ్ టైం యూనో సో మెనీ థింగ్స్. అంత ఈజీ కాదు. బయట నుండి వచ్చే వాళ్ళకి చాలా, ఐ మీన్ ఇట్స్ టఫ్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అట్ ద సేమ్ టైం మేము వెళ్ళి బయట ఏదైనా ఫ్రీగా చేద్దాం అంటే మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన చేస్తారు కదా అని చెప్పేసి చాలా వస్తాయి. అట్లా నేను చాలా ఆఫీసులు తిరిగాను. నేను చాలా మా నాన్నగారికి తెలియకుండా చాలా చేద్దామని ట్రై చేశాను, సర్ప్రైజ్ ఇద్దామని ట్రై చేశాను ఒక బయట వాళ్ళలాగా. ఎట్లాగొట్లా వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ఫైనాన్స్ చేస్తారు కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మాకు అంత ఈజీ కాదు ప్రూవ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ వెరీ టఫ్ రోడ్. అట్ ద సేమ్ టైం నాలాగా చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా పైకి ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బయట నుండి వచ్చే వాళ్ళకి వచ్చినంత ఆఫర్స్ వాళ్ళకి రాలేదు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. వాళ్ళ గాడ్ ఫాదర్స్ని చూసి వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పేసి బయట ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా రారు. సో దెర్ ఆర్ సో మెనీ హికప్స్. అట్ ద సేమ్ టైం మమ్మల్ని లైక్ ఇఫ్ అ ప్రొడ్యూసర్ కమ్ హీరో చేస్తున్నాడంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ట్రై టు ఎక్స్ప్లాయిట్ అస్. బట్ చాలా హికప్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్. యూ నీడ్ టు బ్యాలెన్స్ సో మెనీ థింగ్స్. అండ్ నాకు ఈ సినిమా కూడా చాలా హికప్స్ వచ్చినాయి. కొద్దిగా డిలే అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అంటే కంప్లీట్ అవ్వడానికే చాలా టైం పట్టింది, బికాస్ దేర్ వర్ సో మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ వర్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో అవన్నీ దాటుకొని వచ్చాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై కాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై కాస్ట్ మెంబర్స్ హూ ఆర్ హియర్. ఇక్కడ లేని వాళ్ళు మా హీరోయిన్స్ ఇద్దరు, నేహా అండ్ సోనియా. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రోల్. అండ్ దే హ్యావ్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరు సినిమాలు చేస్తున్నారు. దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ వాళ్ళిద్దరిది డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక అమ్మాయిది ఫాస్ట్ అండ్ యూనో మోడర్న్ క్యారెక్టర్, ఒక అమ్మాయిది హోమ్లీ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్. బట్ బోత్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. wherever they are, I wish them the very best for the future. వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్, ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో నాకు చాలా హెడేక్స్ వచ్చినాయి. దట్ ఎవ్రీ వన్ షేర్డ్ మై రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషలీ మై మేనేజ్మెంట్ టీమ్. నా పర్సనల్ మేనేజర్ ప్రవీణ్ ఎక్కడ, కమ్ హియర్. ఆరుద్ర, వీళ్ళిద్దరూ పోస్ట్ ప్రొడక్షన్లో దే వర్ సో హెల్ప్ఫుల్ టు మీ. నేను చాలా, అంటే ఇట్ ఈస్ మై డ్రీమ్, బట్ దే మేడ్ దేర్ డ్రీమ్ మై డ్రీమ్, దేర్ డ్రీమ్. రాత్రి పగలు కష్టపడి నా కోసం చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం మా కో డైరెక్టర్ రాజు గారు, అక్కినేని గారు, ప్లీజ్ మీరు కూడా పైకి రండి. డ్యూరింగ్ ప్రొడక్షన్ వీళ్ళిద్దరూ, అక్కినేని గారు అయితే నాకు వలయం టైం నుండి చాలా సపోర్టివ్గా, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఆయన హీరోగా, ఆయన ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి చాలా హెల్ప్ చేయడం జరిగింది. రాజు గారు, థ్యాంక్స్ అలాట్. మన జర్నీ మనకు తెలుసు, వెరీ ఎమోషనల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ గైస్. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ పార్ట్కి వచ్చేసరికి నా పిఆర్ఓ సతీష్, ప్లీజ్ కమ్ అప్.
బిచ్చగాడు టైం నుండి బిచ్చగాడు టైం నేనే చాలా సపోర్ట్ చేసి విజయ్ ఆంటనీ గారి దగ్గర ఎంకరేజ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నాతో మళ్ళీ గ్యాంగ్స్టర్ గంగరాజు ఇప్పుడు ఈ సినిమా మధ్యలో చాలా డబ్ చేసిన సినిమాలు అన్నీ నాతో పనిచేశాడు. వెరీ గుడ్, వెరీ జెన్యూన్, కైండ్ హార్టెడ్. ఈయన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చెప్తాడు నాకు, అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ప్లాన్ చేస్తే బాగుంటుందని. సో వీళ్ళందరూ బేసికలీ నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు. అండ్ అది జస్ట్ పిలవటం వరకు కాదు, దే యాక్చువల్లీ మేడ్ దెమ్ దేర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ. అందరూ యంగ్స్టర్సే. ఐ కీప్ ఎంకరేజింగ్ లాట్ ఆఫ్ గైస్ లైక్ దిస్. అండ్ అంతా నా టీం అంతా వాళ్ళు లేకపోతే నేను ఈ సినిమా అంత ఈజీగా ఫినిష్ చేసేవాడిని కాదు. ఇదే కాదు, నా లాస్ట్ 2 మూవీస్ కూడా ప్రతి సినిమాకి ఇట్స్ బికమింగ్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే నా అంతటి నేను యాక్టర్గా, నా అంతటి నేను లుక్స్ వైజ్గా, నా అంతటి నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్తున్నాను. అట్లనే ప్రొడ్యూసర్గా ఒక్కొక్క ప్రాజెక్టు పెంచుకుంటూ వెళ్తున్నాను. సో ద టాస్క్, ద హికప్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్ట్రెస్ ఆల్సో is too much, and I'm really thankful to my entire cast and crew. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ గైస్. వరలక్ష్మి గారు, మీకు నాకు సీన్స్ ఐ రియలీ ఎంజాయ్డ్. మీరు నా మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. అరే 25 లక్షల కోట్లు అంటున్నారు రా, స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అమ్మా ఆ అమ్మాయి 200 కేజీలు ఉంటుంది. లైట్ తీసుకో, లైపో చేయించవచ్చు. అయిపోనా? ఆ పూజారు ఎక్కడ? ఎనీవేస్, షీస్ ప్లేడ్ అ బ్యూటిఫుల్ రోల్. తనది మిగతా వాళ్ళందరిది సీరియస్ రోల్స్. మేము అందరం, హిమజ గారు అందరూ వెరీ, ఇంకా మీ గురించి చెప్పడం అవసరం లేదు, వెరీ పాపులర్. అందరికీ, జనాలకి అందరికీ తెలుసు. మీరే మా గురించి చెప్పాలండి ప్లీజ్. అది థ్యాంక్స్ సో మచ్ అండి. యా షూర్. రూపా, నైస్ వర్కింగ్ విత్ యూ అగైన్ ఆఫ్టర్ వలయం. ఐఎమ్ షూర్ యూ చేంజ్డ్ అ సెల్ లాట్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ అవుతావు. ఆల్ ద బెస్ట్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. Feb 2nd ధీరా ఈజ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మేము ఎంత కష్టపడినా, మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఓకే, అదంతా మీకోసమే. మీకు నచ్చాలి. మీకు నచ్చకపోతే మేము చేసినంత ఇంత టైం కానీ ఎఫర్ట్ కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీకు నచ్చితే దీనికి 10 times లేకపోతే 100 times ఎఫర్ట్ మా ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ, నా తరపు నుండి కానీ, మా టీం తరపు నుండి కానీ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద జడ్జ్మెంట్ ఇస్ అప్ టు యూ గైస్. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ అ జెన్యూన్ అండ్ హానెస్ట్ ఎఫర్ట్. అండ్ ఇంకా మా నాన్నగారు చదలవాడ శ్రీనివాసరావు గారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు నేను చాలా చిన్నపిల్లాడిని, నేను మాట్లాడకూడదు ఆయన ముందు. అండ్ బట్ ఆయన లేకపోతే మేము లేము. బేసికలీ నా ఎంటైర్ టీమ్, ఈ స్టేజ్, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, దట్ ఈస్ చదలవాడ శ్రీనివాసరావు. సో హీఈస్ అ వన్ మ్యాన్ ఆర్మీ. చాలా చేస్తూ ఉంటారు, మాకే తెలియవు ఎన్ని చేస్తారో. సో మాతో ఏది డిస్కస్ చేయరు. ఆయన చాలా సక్సెస్లు చూశారు, చాలా ఫెయిల్యూర్స్ చూశారు, కానీ మనిషి ఎప్పుడు బ్యాలెన్స్డే. నాకు ఎప్పుడు ఏ స్ట్రెస్ వచ్చినా సరే ఆయన ఫోటో చూస్తాను, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఆయనతో మాట్లాడటానికి కూడా భయం ఇప్పటికీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ మై మామ్ taught us, a రెస్పెక్టో, గౌరవం, we don't know, బట్ స్టిల్ థ్యాంక్ యూ డాడీ. మీ వల్లే మేము ఉన్నాం. థ్యాంక్స్ సో మచ్. అండ్ ఎప్పుడు ఎస్టీటీవీ ఫిలిమ్స్ చాలామంది కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. అండ్ హిస్ లెగసీ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. మా పెదనాన్న గారు చదలవాడ తిరుపతిరావు గారు కానీ, చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ, వాళ్ళిద్దరూ చాలా చేశారు ఇండస్ట్రీకి. నవ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూస్ ట్రయింగ్ టు టేక్ దట్ లెగసీ ఫార్వర్డ్. దెర్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో హోప్ఫుల్లీ వాళ్ళని డిసప్పాయింట్ చేయను, ఎవరిని డిసప్పాయింట్ చేయను. అండ్ బిఫోర్ ఐ సే, అనిల్ గారు, మీ ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అవుతుంది. సో హ్యాపీ ఎండింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ అలానే నా గుడ్ ఫ్రెండ్ ధీరజ్ మొగల్నేని ప్రాజెక్ట్ అంబాజీపేట, అది కూడా రిలీజ్ అవుతుంది మా సినిమాతో. ధీరజ్కి, ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసిన టీం అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ సోహెల్ది, బూట్ కట్ బాలరాజు, ఐ విష్ హిమ్ ఆల్సో వెరీ బెస్ట్. అండ్ నాన్నగారు చెప్పినట్టు, లేకపోతే మా టీం అంతా ఎప్పుడు ఒకటే అనుకుంటాం, కాంపిటీషన్ కన్నా ఇండస్ట్రీ బాగుండాలి, మంచి సినిమాలు చేస్తే
డెఫినెట్గా ఒకే రోజు 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, ఒకే రోజు 4 సినిమాలు ఆడిన రోజులు ఉన్నాయి. సో సినిమా బాగుంటే జనాలు ఎంటర్టైన్ అయితే అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మా మధ్యలో కూడా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఐ విష్ ఎవ్రీ వన్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మేమైనా కష్టాలు పడ్డాము, వాళ్ళందరూ అదే కష్టాలు పడి ఉంటారు. సో ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు గారికి, రామకృష్ణ గారికి థ్యాంక్స్ అ లాట్ అండి. మీ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమయ్యేది. I thank you guys, and I hope you guys will keep supporting us in the future also. Thank you so much. Thanks for everyone who is here. Thank you. ఇందాక నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, రామకృష్ణ గారు సీడెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే స్టేజ్ మీద సంధ్యారాణి గారు. నేను క్యారెక్టర్ రివీల్ చేయొద్దన్నాను, బట్ సార్ రివీల్ చేసింది నో ప్రాబ్లం, మదర్ క్యారెక్టరే అది ప్రాబ్లం. మిగతా చెప్పకూడదని నేను మాట్లాడలేదు. కాకపోతే మా కోసం వచ్చిన హిమజ గారికి, మీరు అలా ఆ క్యారెక్టర్ షాక్ అవుతారు మీరు చూస్తే. ఆవిడ చూడండి ఎలా ఉన్నారో, ఫ్యాన్సీ స్టైలింగ్ అది వేరు. ఆ తర్వాత రూప, తను ఫ్యాన్సీగా ఉంది ఇప్పుడు, బట్ సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసింది. అండ్ మా ఫైట్ మాస్టర్ అంజీ గారు అయితే ఎక్స్ట్రాడినరీ ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. అలా ఇక్కడ రాలేదు జాషువా మాస్టరు. అండ్ అలాగే నా ప్రతి క్రాఫ్ట్ నాకు హెల్ప్ అయిన, ముఖ్యంగా నా వెనకాల నడిపించిన నా సీనియర్ రాజు గారు ఒకసారి రండి సార్. నా టీం, ఇందాక నేను చెప్పాను కదా, నా సైన్యంలో పెద్ద నేనే, తర్వాత ప్రొడక్షన్లో మమ్మల్ని పరిగెత్తించే పెద్ద ఇంకొక సైన్యంలో ఆయన మా అక్కినేని గారు. వీళ్ళిద్దరూ నా వెనుకుండి వాళ్ళ అనుభవంతో నన్ను చాలా సాటిస్ఫై చేశారు. అండ్ నా టీం, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీము అండ్ హీరో గారి స్టాఫ్, నా సైన్యం అంటే అంతా. ఇంకా వీళ్ళు వాళ్ళ లేదు, ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే ఇంత హెక్టిక్ దాంట్లో. సారీ, నేను మా ఫైట్ మాస్టర్ అంజీ మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏ ఫైట్ మాస్టరు నాతో ఫైట్స్ చేయించారు కానీ ఈయన నా ఎక్స్ప్రెషన్తో సహా ఎవ్రీథింగ్ దగ్గరుండి కేర్ తీసుకొని యు ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు మీ. అట్ ద సేమ్ టైం జాషువా మాస్టర్ కూడా థ్యాంక్స్ అలాట్ గైస్. మీరు చాలా ఇంత ఎఫర్ట్ పెట్టారు, ఏ ఇంజరీ కాకుండా. చిన్నది అయిందిలే కానీ ఇందాక సామ్రాట్ చెప్పినట్టు నిజంగానే కోచ్ పాడేశాడు కంటిన్యూటీలు ఎందుకని, బట్ స్టిల్ థ్యాంక్స్ అలాట్. అండ్ నా కొరియోగ్రాఫర్ అనీష్, థ్యాంక్ యూ అనీష్. అండ్ అట్ ద సేమ్ టైం మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, సారీ ఆయన్ని మర్చిపోయాను ఇందాక, ఆయన లేకపోయేసరికి. యూజువలీ ఆయన ఉండాలి ఇక్కడ, బట్ హీ వర్క్ ఫర్ మీ అగైన్. గ్యాంగ్స్టర్ గంగరాజు నా సినిమాలు పక్కన పెడితే ఆయన గురించి చాలా చెప్పాలి. లైక్ పెద్ద పెద్ద సినిమాలు, రాజా ద గ్రేట్, పటాస్, సుప్రీం, చాలా పెద్ద పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో, మా దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్లో కూడా చాలా చేశారు. సో హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు. దీంట్లో ఒక సాంగ్ ఉంది అండ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంది. బోత్ హ్యావ్ కమ్ అవుట్ వెరీ వెల్. మీకు యూట్యూబ్లో ఉన్నాయి, ప్లీజ్ లిజన్. ఇట్ ఇస్ త్రూ సిలీ మాంగ్స్. అండ్ మీరు ఇంకా మార్కెట్ చేయండి సాంగ్ని. ఇట్ విల్ బీ అ గుడ్ సాంగ్ ఫర్ యూ, ఆల్ ఆఫ్ అస్. అది ఓకే. థ్యాంక్ యూ గైస్.